శ్రీరామనవమి శుభాకాంక్షలు బాలిక. ఏమది ఆనందముగా వచ్చదవు అనుకున్నచో ఇటుల విచారముగా వచ్చి కూర్చున్నావు? నా బాధ ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి గుప్తా గారు? నేను జరగాలనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. పసరమందు ఆలోచన అంత శ్రేయస్కరము కాదు అని మేము నీకు చెప్పితిమి కదా. చెప్పారు. వాళ్ళకి నేను అనుకున్నట్టు పెళ్లి చేసినట్టే నేను అనుకున్నట్టు ఒకటి చేద్దాం అనుకున్నాను. వారిరువురికి నీవనుకున్నావని వివాహము జరగలేదు. ఆ జగన్నాథుడు అనుకున్నాడు కావున నీ ద్వారా వివాహము జరిగినది. వారిరువురిని కూడా ఆయనే ఒకటి చేయును. అప్పటి వరకు నీవిటువంటి ప్రయత్నములు ఎన్ని చేసినను ప్రయోజనము ఉండదు బాలిక. అలా అన్ని విధాలా విధే చూసుకుంటుంది అని, మంచి టైం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోలేం కదా గుప్తా గారు. మను ఎప్పుడు ఏం చేస్తుందోనని భయంగా ఉంది. ఒక్కసారి భాగ్య అయినా ఒకటైపోతే ఆ తర్వాత మను ఏం చేయలేదు. ఏమో, ఆ శ్రీరామచంద్రమూర్తి నీ కోరికను విని ఆయన జన్మదినమున నీకొక బహుమతి ఇవ్వబోచున్నాడేమో. ఏమంటున్నారు గుప్తా గారు? నాకేం అర్థం కావడం లేదు. ఇవాళ ఏమైనా జరగబోతుందా? నీ పతిదేవుడు నీ సహోదరి కలిసి మనోహరిని ఒక ఆట ఆడుకొనవచ్చును. లేదా ఆ బాలిక ఆగడములు బయటపడవచ్చును. లేనిచో నీవు ఎప్పటి నుండో జరగవలనని ఎదురుచూచుచున్న పనులన్నీయు ఇప్పుడు జరగవచ్చును. చెప్పితిని కదా బాలిక, కథ మలుపు తిరగబోవుచున్నది. ఏటుల మలుపు తిరగబోవుచున్నదో నీకు త్వరలోనే అర్థమగును. వేచి చూడుము. గుప్తా గారు చెప్తుంది మనోహరి గురించనే అర్థమైంది, కానీ ఏం జరుగుతుందని చెప్పారో అర్థం కాలేదు. గుడికి వెళ్తే తెలుస్తుంది. మను ఏంటి మను, ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేయాలి అని, ఎవరిని ఎలా ఏడిపించాలని ఆలోచిస్తూ ఉంటావు అనుకుంటా. ఇలా ఖాళీగా కూడా కూర్చుంటావు నువ్వు? ఏయ్, పొద్దున్నే గొడవ పడ్డానికి వచ్చావా? చచ్చా, నువ్వు ఏది చేస్తే ప్రపంచం అంతా అదే చేస్తానని ఫిక్స్ అయిపోయినట్టున్నావు పాపం. సీతారాముల కళ్యాణానికి వెళ్తున్నాం. కళ్యాణం అక్షింతలు నీ మీద పడితే త్వరగా పెళ్ళవుతుందంట. అందుకు అత్తయ్య నిన్ను కూడా పిలవమని చెప్పారు. పాపం మా అత్తయ్య అమాయకురాలు మను. పెళ్ళైన నీకు మళ్ళీ పెళ్ళవ్వాలని ఆశపడుతుందేంటి? హే మను, నువ్వు షాక్ అయింది ఎవరైనా చూస్తే ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకు పెళ్ళవడం ఏంటి? తలకి దెబ్బ తగిలి గతాన్ని ఏమైనా మర్చిపోయావా నువ్వు? ఒకవేళ మర్చిపోతే నిన్ను కోర్టు కిందకొచ్చా. ఏంటి, అంతా బాగానే మేనేజ్ చేశాను, నువ్వు కోర్టుకొచ్చిన విషయం నాకెలా తెలిసిందనా? నిజం నిప్పు లాంటిది మనం, ఎక్కువసేపు దాచలేం. కాదు కూడదు అని దాచాలనుకుంటే నువ్వే కాలిపోతావు. బాగి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు నిజంగానే పెళ్లి జరగలేదు. నిన్న కోర్టు దగ్గర కూడా నేను రాలేదు.
మీరే నా కార్ చూసి తప్పుగా అనుకున్నారు. ఓహో, మాటలు మేనేజ్ చేద్దామని చూసి కళ్ళల్లో ఉన్న కంగారు దగ్గర దొరికిపోతున్నావు మను. నువ్వు ఇక్కడి నుంచి కోల్కతా వెళ్ళాక అక్కడ పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్లిని వదిలి నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి ఆయన్ని వెతుక్కుంటూ కొడైకెనాల్కి వెళ్ళావు. అంతేనా జరిగింది? నువ్వేంటో, నీ గతం ఏంటో, నీ భర్త ఎవరో, నువ్వు దాచిన నిజాలేంటో, నువ్వు బాధపట్టిన మనుషులెవరో అన్నీ అన్నీ కనుక్కుంటామను. ఇక నుంచి ఒక్కరోజు కూడా నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను. ఏంటి మను, దీనికే ఇలా అయిపోతున్నావు? నేను అసలు విషయం ఇంకా చెప్పనే లేదు. అయినా 6 అక్క కేసుని రీఓపెన్ చేస్తున్నారు. ఈసారి ఎలా అయినా సరే 6 అక్కని చంపిన వాళ్ళని తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు.